హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది కదా. ఈరోజు మన దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్తో ఒక క్రియేటివ్ ఐడియా అయితే చేద్దామండి. దానికి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు కావాలంటే వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి, ఏమన్నా డౌట్లున్నా, నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానికోసం నా దగ్గర వేస్ట్గా ఉన్న క్లాత్ తీసుకున్నానండి. నేను హైట్ వచ్చేసి 10 ఇంచులు, దాని వెడల్పు వచ్చేసి 16 ఇంచులు ఉండేలాగా చూసి తీసుకున్నానండి. అలా 2 క్లాత్లు తీసుకున్నానండి. ఒకటి కొద్దిగా హైట్ తక్కువ అండి, అంటే 5 ఇంచులు ఒకవైపు ఉంది, 8 ఇంచు ఒకవైపు ఉంది. ఓకే, మన కటింగ్కి మనం చేసే ప్రోడక్ట్కి ఇది ఇలా కావాలి కాబట్టి నేను దాన్ని అలానే ఉంచేసుకున్నాను. ఒకవైపు 5 ఇంచెస్, ఇంకొక వైపు 8 ఇంచెస్ ఉండేలాగా చూసి క్రాస్గా కట్ చేసుకున్నానండి. ఇంకొకటి మెయిన్ క్లాత్, దానిపైన ఇది పెట్టి చూసుకున్నానండి. 2 ఒకటే పొడవులో ఉండేలాగా చూసుకున్నాను. ఇప్పుడు మనం దీని పట్టి బొందు కోసం నాకు సేమ్ క్లాత్ దొరకలేదండి, కానీ పర్వాలేదు, బొందు కోసం కాబట్టి నేను వేరే క్లాత్ తీసుకున్నాను. 2 పీసులు, ఈ 2 అటాచ్ చేసి బొందు కుట్టుకుంటానండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్కి వచ్చేద్దామండి. బొందు పార్ట్లో 2 పీసులు ఉన్నాయి కదా, అవి 2 కలిపి అటాచ్ చేసి బొందు కుట్టుకుంటున్నాను. చూసారా, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మెయిన్ పీసులు ఏవైతే ఉన్నాయో అవి 2 తీసుకుని ఒక్కొక్క పీసు 3 వైపులా మనం మడత పెట్టి కుట్టుకోవాలండి. అంటే అంచులు కుట్టుకుంటా ఉంటారు కదా, అలా అంచులు కుట్టుకోవాలి. రెండిటికి 3 వైపులండి, నాలుగో వైపు అలా వదిలేయాలి. ఈ క్లాత్ నా దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ అండి, ప్యాంట్ క్లాత్. దాంతో నేను ఇలా చేశాను. చూసారా, 3 వైపులా నేను కుట్టుకున్నానండి. అప్పుడప్పుడు ఇలాంటివి కుట్టాలండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే కుట్టు అలవాటు అవుతుంది. లైన్గా కుట్టడం కుదురుతుంది, సన్నగా ఫోల్డ్ చేయటం వస్తుంది. కాబట్టి మీరు ట్రై చేయండి ఇసుగనుకోకుండా. కానీ ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి మనకి ఇంట్లోకి. ఈ రెంట్ ఇంట్లో ఉండేటప్పుడు చిన్న చిన్న వస్తువులు ఎక్కడ పడేస్తున్నాం అని, ఏ చిన్న వస్తువు కావాలన్నా మొత్తం వెతకాలి కదండి. ఇలాంటివి కుట్టుకోవటం వల్ల మన ఇంట్లో అవి అన్నీ అటు ఇటు పోకుండా ఒక చోట ఉంటాయండి. మీకు అవసరమైతే కుట్టుకుని వాడుకోండి. ఇప్పుడు ఆ 2 పీసులని కలిపి నేను జాయింట్ చేశాను, చూస్తున్నారు కదా. జాయింట్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటున్నాను అండి, నీట్గా ఉంటుందని. ఇప్పుడు మొత్తం కలిపి ఒకటే పీస్ లెక్క అయింది కదా, దాన్ని క్రాస్ ఏదైతే ఉందో దాన్ని లోపల వైపుకి మడిచిపెట్టి 2 కలిపి అటాచ్ చేస్తున్నానండి. చూసారా, ఇప్పుడు ఒక పెద్ద పాకెట్ లాగా తయారవుతుంది. అర్థమవుతుంది కదా మీకు. అయితే ఆ పాకెట్ కూడా ఎలా ఉంటుంది, క్రాస్గా ఉన్నట్లు ఉంటుంది, అలా పాకెట్ లాగా. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలో చూద్దాం. ఒక 2 ఇంచెస్ చొప్పున మార్కింగ్ చేసుకోవాలండి. పాకెట్ ఎండ్లో 2 ఇంచెస్ చొప్పున మార్క్, 2 ఇంచుల చొప్పున పైన కింద ఉండేలాగా చూసి మార్క్ చేసుకుని అంతా లైన్స్ కొట్టుకోవాలి. మొత్తం లైన్స్ కొట్టుకుని ఇప్పుడు ఏవైతే లైన్స్ కొట్టుకున్నామో అదే లైన్స్ మీద రఫ్ ఇస్తూ మంచిగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా అన్ని కాలమ్స్ మనం అలాగే స్టిచ్ చేసుకోవాలి. 1కి 2 కుట్లు ఉండేలాగా వేసి కుట్టండి, గట్టిగా ఉంటుంది. ఇలాగే నేను అన్నీ కుట్టేసుకుంటున్నానండి. నాకు ఒక 2 కాలమ్స్ ఇంకా చిన్నవిగా కావాలి, 1 ఇంచు కావాలి.
కాబట్టి నేను ఒక 2-3 కాలమ్స్ని 1 ఇంచ్ ఉండేలాగా కుట్టుకుంటున్నాను అండి. మీకు అవసరమైతే కుట్టుకోండి, లేదంటే ఇలా ఉంచుకున్నా మీ ఇష్టం అది. ఇప్పుడు బొందు కుట్టుకున్నాం కదా, మనం నాడ కుట్టుకున్నాం కదా, దాన్ని ఈ పాకెట్ ఏదైతే సన్నగా ఉన్న వైపు, ఆ 5 ఇంచ్ వైపు ఏదైతే ఉందో అటువైపు పెట్టి అటాచ్ చేస్తున్నానండి. అంతే అండి, మనం ఏమైతే కుట్టాలనుకున్నాం అదైతే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూడండి. ఇలా రేంజ్లు, చిన్న చిన్న స్క్రూ డ్రైవర్స్ అలాంటివన్నీ ఉంటే ఇలా పెట్టేసుకుని చుట్టి కట్టేసి ఒక చోట పెట్టుకోవచ్చండి. గుర్తుగా ఒక బాక్స్ లాంటిది అరేంజ్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటే మాటికి అంత గజిబిజిగా లేకుండా నీట్గా ఉంటుంది.